నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। కోటపట్టణంలో ఎస్కేబీ చికెన్ సెంటర్ ఆవరణలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం। కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమంతల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం పఠనం కార్యక్రమం। నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారి బిఎల్ఓలతో సమీక్షా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులు। గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు। అలాగే బొడ్డు చౌక్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మాడవీధి ఉత్సవం బాలాజీ నగర్ తూర్పు వీధి మీదుగా ఘనంగా నిర్వహించారు। భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు। समस्त जगन्नाथाय नमः। ओम सर्वेश्वरदायकाय नमः। ओम श्री महागणाधिपते नमः। ओम पुष्टि नमः। ओम पुष्कराक्षय नमः। ओम अकरकन्ये नमः। ओम अकरपूजाय नमः। ओम अपाकृताय नमः। ओम सत्यदर्पण्ये नमः। ओम यज्ञे नमः। ओम पुष्टि नमः। ओम पुष्कराक्षय नमः। ओम अकरकन्ये नमः। ओम अकरपूजाय नमः। अपाकृताय नमः। ओम सत्यदर्पण्ये नमः। ओम यज्ञे नमः। ओम जयाय नमः। ओम अक्षरकिन्नर सेविताय नमः। ओम गंगासुताय नमः। ओम गणाधीशाय नमः। ओम गंभीरनाथ। గూడూరు పట్టణంలోని కోనేటిమేటలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు। అలాగే ఛత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పల్లకి సేవ వైభవంగా సాగింది। राजेश्वरी
గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో శివపార్వతులను అందంగా అలంకరించి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా రమణబాబు, డాక్టర్ మైథిలి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. జన్మకి సాధించుకోగలం. ఎలా మనం పాత్ర వండిన పాత్రకి కింద బసి పడుతుంది. నివాసం చేస్తారు. పంచాసద్గవ్యోది గణన సంహిత దేశే వృషలోమాభిః అని చెప్పబడుతుంది. ఆ యొక్క 5 గోవులు పంచాసద్గవ్యోది భువనేశ్వరి అమ్మవారిని ఆ యొక్క హిమపర్వత మహారాజు కన్యాదానం చేయబోతున్నారు. ఈ కన్యాదాన సమయంలో మనం చక్రవర్తులు ఎంతో మంది ఇప్పుడు నందీశ్వరుడు, ఈశ్వరుడు దగ్గర నందీశ్వరుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక నెలలో మానవుడే. ఆయన సేవ చేసే పనులన్నీ కూడా దైవం ప్రీతికరంగా చేస్తే దైవం మానుష రూపేణ మనం కూడా దైవంతో సమానమైపోతాం అలా మానవులు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ట్రాక్టర్పై నిలిపి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్, తెనాలి బ్యాండ్, తీన్మార్ తప్పెట్లు, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించి తప్పట్లు, వీరతాళ్ల, గొల్లల వేడుకలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. తెనాలి బ్యాండ్, తప్పెట్లు, యువకుల డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల మరియు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారులచే ఏర్పాటు చేసిన భరతనాట్యం పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. लक्ष्मी सरस्वती संवादम सुहर्षि गायत्री
కూర్చున్నాము కాబట్టి ఫోటో తీసుకొని బ్యాగ్ కూర్చుంటే ఈ ప్రోగ్రాము నిత్య ప్రదర్శన అందరూ చివరి వరకు చూడాలి కదమ్మా. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కోట పట్టణంలో ఎస్కేబీ చికెన్ సెంటర్ ఆవరణలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ అహ్మద్ నేతృత్వంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోట వాకాడు చిట్టమూరు మండలంలోని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఒక్కో ముస్లిం కుటుంబానికి 700 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులతో కూడిన సుమారు 600 కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సంపన్నులు చేపట్టే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్, షేక్ సంషుద్దీన్, నాయబ్ రసూల్, నౌషాద్ బాబు, మధు యాదవ్, దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు. మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి పేద ముస్లిమ్స్ కూడా సంతోషంగా రంజాన్ పండుగని జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో 2005లో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఆ అల్లా దయాదాక్షిణ్యాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో జరుగుతుంది. ఈరోజు దాదాపు 500+ మందికి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. దాదాపు 15 రకాల నిత్యావసర వస్తువులు ఈ ఫుడ్ ప్యాకెట్లో ఉన్నాయి. దీని విలువ దాదాపు 600 రూపాయలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇది పూర్తిగా జకాత్కి సంబంధించింది. ఇస్లాం ధర్మం ప్రకారం ఇస్లాం యొక్క 5 పిల్లర్స్లో ఈ యొక్క జకాత్ ఒకటి. ఎవరైతే ధనికులుగా ఉంటారో, జకాత్ ఎవరి మీదైతే ఫరజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క జకాత్ని తీయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ధనికులు ఈ ఊర్లో ఉన్నారు, అయినా కూడా వాళ్ళల్లో ఇంకా మార్పు అనుకోవాలి. అల్లా వాళ్ళ మీద కూడా అల్లా దయతో వాళ్ళు కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అన్నా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా పేదవాళ్ళని ఆదుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ జకాత్, రేపటి రోజు ఈ జకాత్ ఇవ్వగలిగే స్తోమతకి వాళ్ళందరూ రావాలని ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ, ఈరోజు రాత్రి కానీ రేపు కానీ నెలవంక కనబడుతుంది. తర్వాత రంజాన్ పండుగ రేపు కానీ ఎల్లుండి కానీ ఉండబోతుంది. ఈ మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అస్సలాము అలైకుం. ఈ యొక్క రంజాన్ పండుగ పురస్కరించుకొని గత 19 సంవత్సరాల నుంచి మా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ వారు పేదలకు రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తున్నారు. కనీసం ఈరోజు సుమారుగా 700 మందికి నిరుపేదలకి ఎస్కేపీ అధినేత గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ జలీల్ అహ్మద్ గారి చేతుల మీదుగా 700 మందికి పేదలకి ఈ రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఇది గత 19 సంవత్సరాలు నిర్విఘ్నంగా సాగుతున్న కార్యక్రమం. ఇది కోటలో ఎక్కడ జిల్లాలోనే ఈ విధంగా రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం అనేది కోట పట్టణంలో గ్రీన్ ఫౌండేషన్ వారు, దానికి ప్రెసిడెంట్ అయినటువంటి జలీల్ అహ్మద్ గారు, సభ్యులైనటువంటి మా యొక్క గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఎంతో యాసపాసం భరించి ఈ యొక్క కార్యక్రమం శుభకరంగా జరుగుతుంది. ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలు జరుపుకోవాలని మా గ్రీన్ ఫౌండేషన్ వారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నెమలి పింఛాలతో మయూరి అలంకరణలో తీర్చిదిద్దారు. వేకువజామున నుంచి ఆలయ కమిటీ సభ్యులు, పూజారి శ్రమించి అమ్మవారికి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అంబళ్ళ, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
సాయంత్రం అమ్మవారిని ఆలయం బయట ఉత్సవమూర్తిగా ఊయలలో కొలువు తీర్చారు. అనంతరం మహాంకాళి సుధాకర్ శర్మ వారిచే పంచాంగ శ్రవణం పఠనం గావించారు. అధిక సంఖ్యలో హాజరై భక్తులు పంచాంగ శ్రవణ పఠనంలో పాల్గొని సుధీర్, సందీప్ కుమార్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సీనయ్య పాల్గొన్నారు. వీటిలో వేదాంగాలని ఉన్నాయి. జ్యోతిషము, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, ఇందులో జ్యోతిషము ప్రథమ భాగమై ఉంది. వేదాంగాలలో జ్యోతిషము ప్రథమ భాగమై ఉంది. అందులో కాలాన్ని గణించేటువంటి పద్ధతి, సకల కోటి జీవరాశులకు కూడా వాళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసేటువంటి వేద విజ్ఞానమే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడు, ఈ కాల గణన ఎప్పుడు ప్రారంభమైందో అనేది వేద ఋషులకు తప్ప మనకు ఎవరికీ తెలియదు. మరి బ్రహ్మకర్మ కొన్ని వేల కోట్ల సంవత్సరాల నాడు ఈ సృష్టి జరిగిందని చెప్తారు. ఇందులో ఈ సృష్టి ప్రారంభమైనటువంటి రోజు బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క అనుజ్ఞతో పరమశక్తి అయినటువంటి అనంత శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ మాత యొక్క అనుగ్రహంతో ఏ రోజు సృష్టి ప్రారంభించాడో దానిని మన వేద ఋషులు యుగాదిగా చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఏ రోజైతే ప్రారంభించాడో దానిని యుగాదిగా మన పురాణాలు, మన వేద శాస్త్రాలు యుగ సృష్టికి ఆరంభ దినంగా పేర్కొంటున్నాయి. ఈ పంచాంగము వేదయుక్తమైనది, కాలగణితమైనది, అంతేకాదు సర్వ జ్ఞానము ఇందులో ఉంటుంది. అటువంటి పంచాంగ శ్రవణం వలన మనకు ఏమి లభిస్తుంది, దాని యొక్క ఫలితం ఏమిటి, దానిని వినడం వల్ల మనకు ఫలితం ఏమిటి, దీనిని మనందరి, మీ అందరి అనుమతితో ముచ్చటించదలుచుకున్నాం. స్వప్న దోషాపహం స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన ప్రియం గుణం ఆయు బుద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత సంభవిస్తాయి. శత్రువుల నుండి మనకు జయం లభిస్తుంది. దుస్వప్నాలు, చెడ్డ కళలు ఏవైతే ఉంటాయో వాటిని నివారిస్తుంది. అంతేకాదండి, గంగా స్నాన ఫలం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలం వస్తుందో పంచాంగ శ్రవణం వింటే అంత పుణ్య ఫలం వస్తుందట. అంతేకాదండి, గోదాన ప్రియాగుణ, గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ పంచాంగం వినడం వల్ల, శ్రవణం చేయడం వల్ల వస్తుందట. అంతేకాదు, ఆయురు వృద్ధికరం, ఆయుష్ వృద్ధి చెందుతుందట. శుభకరం, అశుభములన్నీ తొలగిపోయి శుభములన్నీ సంప్రాప్తిస్తాయట. సంతాన సంపత్పదం, ఎవరికైతే సంతానం లేకుండా ఉంటుందో వారు సత్సంతానవంతులవుతారట. అంతేకాదు, నానా కర్మ సుసాధనం, అనేక కర్మలు మనం చేయడానికి మంచి సాధనంగా ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుందట. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారి బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్, మండల ప్రజా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్క ఓటరుకు ఓటు స్లిప్ అందజేసే బాధ్యత తీసుకోవాలని వారు తెలియజేశారు.
ఇంకా కొన్ని చోట్ల మేము పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఇంకా కొన్ని ఉండాలి. అక్కడ ఉండే ఫోటోస్, అక్కడ ఉండే హెడ్ మాస్టర్లకి టీచర్ మనకు జరుగుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఫోర్స్ ఉండేది మన రాష్ట్రంలోనే. గ్రామ స్థాయిలో ఎక్కువ ఫోర్స్ ఉండేది. మీకు అవగాహన లేకపోవడము, మీ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం. ఇంకొక 20 రోజులుగా నేను దీనిపై చెప్తానే ఉన్నానే కానీ అందరితో కలిపి చెప్పలేదు. ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని చెప్తా ఉన్నాను, ఏదో పోతా ఉంది అనుకున్నాను బండి. పర్మిషన్ ఫ్రమ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ నువ్వు తీసి పెట్టుకోవాలి. పోతే ఇవన్నీ ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా సంబంధిత పార్టీకు దాంట్లో రాజకీయ నాయకుల ఫోటోలు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా దేనిపైన ఉండదు, దేనిపైన లేదు, వాళ్ళు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఎక్స్క్లూజివ్గా దీనుకున్నారు, వాళ్ళు పోయినప్పుడు మాత్రమే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీస్ అయితేనేమి, అంగన్వాడీస్లో ఇచ్చే ఫుడ్ పైన కూడా ఫోటోస్ అవి ఉంటాయి. అవన్నీ కూడా మీరు కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మీరు చూడాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీస్లో ఏమన్నా ఉన్నాయా, ఇది గ్రామ పంచాయతీ ల్యాండ్, రోడ్డు ల్యాండ్, లేకపోతే మన గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే దీనికి అందరూ రెస్పాన్సిబిలిటీ. ప్రైవేట్ ప్రాపర్టీ పైన, ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీకి వస్తున్నాం. ప్రైవేట్ ప్రాపర్టీ పైన ఈ హోర్డింగ్స్, బోర్డ్స్, ఫ్లెక్సీస్ ఉండొచ్చా ఉండకూడదా చెప్పండి? ఎందుకు ఉండకూడదు? ఆయన ఇల్లు ఆయన పెట్టుకున్నాడు, ఎందుకు ఉండకూడదు? ఇల్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు, పెట్టుకున్నాడు, ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే ఆయన పెట్టుకోవచ్చు, బట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మన ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసి పెట్టుకోవాలి. ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే అతని దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటారు. ఎక్కడ ఉన్నాడు అతను, అతని పేరేమి, నువ్వు ఎక్కడ పెడతావు, ఇంటి పైన పెడతావా, లేకపోతే ఇంటి ముందర పెడతావా, వాకిట్లో పెడతావా, వీధిలో పెడతావా అనేసి ఆయన ఇష్టానికి ఆయన పెట్టుకోవచ్చు అని వదిలేస్తే ఆయన ఒక 20 అడుగులు కట్అవుట్ తీసుకొని వచ్చి పెట్టి ఇంటి ముందు పెట్టి గాలికి పోయి ఇంకొకటి ఇంటి పైన పడి ఇంకొకటి కాలు వచ్చి ఇరిగిపోతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసే ఈ రూల్స్ అనేటివన్నీ కూడా స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అతను అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ అనేది దాంట్లో ఇచ్చి 4x6 ఉండాలి, సైజ్ 4x6 ఉండాలి. నువ్వు ఏ లొకేషన్లో పెడుతున్నావో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ వచ్చేసి నీకు సంబంధించిందేనా, నువ్వు జెండా పెడుతూ ఉన్నావు, ఆ జెండా పెట్టి ఇల్లు నీదే కాదా. కొందరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫైల్ చేస్తాడు, ఏ అని అతను అప్లికేషన్ ఫైల్ చేసి ఎత్తుకొని బి ఇంటి కాడ పెడతాడు. బికి ఇష్టం ఉండదు అది పెట్టుకోవడానికి. అటువంటిప్పుడు నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసిన అతను నువ్వు పెట్టే లొకేషను రెండు ఒకటే కాదా అనేది వాళ్ళు చూసి అదే విధంగా ఏ ఇంటి కాడ పెడుతున్నాడో అతని కన్సర్ట్ కూడా తీసుకుంటారు. అదేవిధంగా అతను ఏ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ పెడుతున్నాడు, ఏ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్ పెడుతున్నాడో ఆ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్ దగ్గర నుంచి కూడా కన్సెంట్ తీసుకొని వేసి ఈ 3 తీసుకొని అక్కడ ఇస్తేనే ఆయనకి పర్మిషన్ ఇస్తారు. అవన్నీ లేకుండా ఇంటి దగ్గర బోర్డు పెట్టడము, ఫ్లెక్సీ పెట్టడము, నేను అంతే నువ్వు అంతే అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోలీస్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటపట్టణంలో ఎస్కేబీ చికెన్ సెంటర్ ఆవరణలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమంతల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం పఠనం కార్యక్రమం. నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారి బిఎల్ఓలతో సమీక్షా సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.